అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రైట్ విజయ్, సింధు హాస్పిటల్ వద్ద అయితే ప్రస్తుతానికి ఇక్కడ వారి కుటుంబ సభ్యులైతే ఉన్నారు. మరి కాసేపట్లో దామోదర రాజనరసింహ కూడా వస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మళ్ళీ ఒక గంట 2 గంటల్లోనే ఇక్కడ హాస్పిటల్ నుంచి ముద్రగడ మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్ తన స్వస్థలానికి తీసుకువెళ్లేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు బయలుదేరితేనే మార్నింగ్ వరకు అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత ఎర్లీగానే ప్రాసెస్ అంతా ముగించుకొని హాస్పిటల్లో ప్రాసెస్ అంతా ముగించుకొని ఇప్పుడు గంట 2 గంటల లోపు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడే మరికొంతమంది వారి కుటుంబ సభ్యులు కూడా వెళ్ళడం జరిగింది. అంతకుముందే లోపల వారి కుటుంబ సభ్యులు కూడా ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 26 డేస్ నుంచి చికిత్స పొందుతున్నారు ఇదే హాస్పిటల్లో, సింధు హాస్పిటల్లో. గత 26 రోజుల నుంచి అనేక అనారోగ్య సమస్యలతోటి అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ముద్రగడ గారు. ఎట్టకేలకి ఈరోజు సాయంత్రము ఆ యొక్క చికిత్స ఫలించకపోవడంతో అనారోగ్య కారణాల చేత మరణించినటువంటి దురదృష్ట వార్త మనం చూడడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ వార్త తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్గా తెలంగాణ మొత్తం వ్యాప్తంగా ఆయన ఒకప్పుడు మంత్రిగా ఉన్నారు, చాలా జాతీయ స్థాయిలో కూడా రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి తను చనిపోయాడన్నటువంటి విషయం తెలిసిన తర్వాత ఒక్కసారిగా అందరూ దిగ్భ్రాంతికి గురవుతున్న పరిస్థితి. ఇప్పటికే మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ముఖ్యమంత్రి నుంచి ప్రతిపక్ష నేత నుంచి అందరూ స్పందించినటువంటి పరిస్థితి. రేపు అంత్యక్రియలకు సంబంధించి అయితే ఒక కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. రేపు అంత్యక్రియలు చేస్తారా లేకుంటే ఎల్లుండి చేస్తారా అనేది. ఎందుకంటే రేపు ఇప్పుడు బయలుదేరితే రేపు ఉదయం వరకు అక్కడికి వెళ్తారు కాబట్టి రేపు డే మొత్తం కూడా ఒకవేళ సందర్శనార్థం కోసం, అభిమానుల కోసం, తనకు కావాల్సినటువంటి వారి కోసం అక్కడ సందర్శనార్థం ఉంచితే ఎల్లుండి పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, లేదా రేపు సాయంత్రానికే అంత్యక్రియలు చేసేటువంటి అవకాశం లేదని మాత్రం ఇంకా డిసైడ్ అవ్వలే అవుతున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతానికైతే హాస్పిటల్ వద్ద అయితే కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. వారి యొక్క కుటుంబ సభ్యులే ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్ దామోదర రాజనరసింహ లాంటి వారు వస్తున్నారన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అది కన్ఫర్మేషన్ కూడా మనకు తెలియదు. మరి ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోతారని తెలుస్తుంది కాబట్టి మేబీ అందుకే ఎవరు రావట్లేదు కావచ్చు. గంట 2 గంటల్లోనే ఇక్కడ నుంచి పార్థివ దేహాన్ని తీసుకుని మరి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటువంటి ఇన్ఫర్మేషన్ వారందరికీ ఉన్నటువంటి సందర్భం ఉంది కాబట్టి మేబీ ఇక్కడికి ఎవరు పెద్ద పొలిటీషియన్స్ రానట్టుగా తెలుస్తుంది. అందరూ కూడా రేపు అక్కడ స్వగ్రామానికి వెళ్ళినటువంటి తర్వాతనే అక్కడికి చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్ ఇక్కడ సింధు హాస్పిటల్లో లోపల ఫార్మాలిటీస్ అన్ని అయితే కంప్లీట్ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి ఒక పార్థివ దేహాన్ని వారి కుటుంబ సభ్యులతో సహా అందరు కలిసి ఇక్కడ నుంచి ప్రయాణం చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. విజయ్, అంటే ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఒక దామోదర రాజనరసింహ మంత్రి మాత్రమే వస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే మిగతా వాళ్ళు కూడా ఎందుకు అప్డేట్ మనకు లేదంటే మేబీ వీళ్ళు తీసుకువెళ్తున్నారు, కాసేపట్లోనే తీసుకువెళ్తారు కాబట్టి మరలా వీళ్ళు తీసుకువెళ్లేసరికి వాళ్ళు వచ్చేసరికి ఆ టైం గ్యాప్ ఏమన్నా ఉంటుందనే దాంతో రాలేకపోతున్నారు, లేకుంటే స్వగ్రామానికి అక్కడికే డైరెక్ట్ వెళ్ళి చెప్పేసి అనుకుంటున్నారో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే దామోదర రాజనరసింహ ఒక్కడే ఇక్కడికి రాబోతున్నట్టుకైతే సమాచారం తెలుస్తుంది. ఇక ప్రభుత్వం నుంచి అయితే ఎమ్మెల్యేతో పాటు పనిచేసినటువంటి సమైక్యాంధ్రలో అందరితో పాటు కలివిడిగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి టీడీపీ నుంచి అనేక సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి అనేక మంది రాజకీయ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ముద్రగడ అంటే వాళ్ళందరూ కూడా ఇప్పటికే సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ అని, ఏపీ అని తేడా లేకుండా అతనితో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పటికి నివాళులు అర్పిస్తూ సంతాపాన్ని తెలిపినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. అందుకే ఇప్పుడు హాస్పిటల్ వద్ద అయితే ఇక్కడికి అందరూ వస్తామని చెప్పేసి అనుకున్నారు. కానీ అంటే ఇక్కడ ఫ్యామిలీస్ కి వాళ్ళు టచ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కావచ్చు, వాళ్ళు తీసుకువెళ్లేటువంటి ప్రాసెస్ ఉందేమో కాబట్టి ఇక్కడ పెద్దగా అయితే ఇప్పటి వరకు పొలిటీషియన్స్ ఒక ఎమ్మెల్సీ గారు కాసేపటి క్రితం వచ్చి వెళ్ళిపోయారు తప్ప ఇంకా పెద్దగా పొలిటీషియన్లు అయితే వచ్చినట్టుగా లేదు. మూవ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది కాసేపట్లో. అందుకే మేబీ అందరూ స్వగ్రామానికి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు నైట్ బయలుదేరతారు, ఉదయం వరకు స్వస్థలానికి తీసుకువెళ్లి అక్కడ పార్థివ దేహాన్ని సందర్శనార్థం అయితే ఉంచేటువంటి అవకాశం కనిపిస్తుంది. విజయ్, ఎస్ విజయ్, వీళ్ళు రోడ్డు మార్గంలో వెళ్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు బయలుదేరితేనే ఉదయం వరకు చేరుకుంటారు కాబట్టి ఒక 10 hours మినిమం పడుతుంది కాబట్టి త్వరగా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి 1-2 hours లోనే ఇక్కడ నుంచి బయలుదేరేటువంటి ప్రాసెస్ ఉన్నట్టుగా చెప్తున్నారు. మరికొంతమంది కూడా ఎవరు ఇక్కడ వారి బంధువులు ఎవరు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇలా ఒక్కొక్కరు వస్తున్నారు. సెక్యూరిటీ కూడా ఇక్కడ అందరినీ పంపించకుండా ఎవరు వాళ్ళని అడిగి తెలుసుకొని పంపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇలా కొంతమంది వారికి కావాల్సినటువంటి వ్యక్తులు వారందరూ కూడా వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. లోపలికెళ్ళి కుటుంబ సభ్యులతో మాట్లాడి లేదంటే వారితో పరామర్శించి సంతాపం వ్యక్తం చేసేటువంటి అంత విజయ్ వాళ్ళు ప్రస్తుతానికైతే హాస్పిటల్ లోపల ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే 26 డేస్ నుంచి ఉన్నారు హాస్పిటల్లో. వైద్యులందరూ కూడా నిరంతరము తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కృషి చేశారు. ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు హెల్త్ కండిషన్ సీరియస్ అయిపోయి మరణించిపోయారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే వారికి కనిపిస్తుంది.
సో ప్రస్తుతానికి కొంతమంది వచ్చారు ఇక్కడికి, వారు కూడా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంత సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఒక్కొక్కరుగా ఇప్పుడిప్పుడే తెలుసుకొని, అంటే ఇక్కడ నుంచి పార్థివదేహాన్ని తీసుకువెళ్తారా లేకుంటే ఇక్కడే ఉంచుతారా అనేటువంటి కన్ఫ్యూజన్ తోటి ఇక్కడికి కొంతమంది రానట్టుగా కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళు మాత్రం ఇలా లోపలికి వెళ్ళడానికి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడే ఒక్కొక్కరుగా అయితే ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎస్ విజయ్, అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టైం అంటే సాయంత్రం మనం 6 ఆ టైంలో చెప్పుకోవచ్చు. అటు ఇటుగా ఆ టైంలో మరణించినట్టుగా మనకు వార్తలు కూడా బయటకు రావడం జరిగింది. 7కి ఎగ్జాక్ట్ బయటకు వచ్చింది, కానీ 6 నుంచి 7 మధ్యలో మరణించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం ఇక్కడ ఆశా కిరణ్ గారు వచ్చారు. వారు లోపలికి వెళ్లి ముద్రగడ గారిని లోపల వెళ్లి ఆ భౌతికాయాన్ని చూసి కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే, వారు ఇప్పుడు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడతామంటున్నారు. మనం ఆల్రెడీ ఒకసారి ఈ విషయానికి సంబంధించి ఈ యొక్క వారు చనిపోయినటువంటి విషయానికి సంబంధించి మాట్లాడమంటే లోపలికి వెళ్ళి వచ్చినాక మాట్లాడతామని కూడా చెప్పారు. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే ఇక్కడ కొనసాగుతుంది. అండ్ కొంతమంది అభిమానులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. విజయ్, ప్రస్తుతానికైతే ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు వద్దిరాజు రవిచంద్ర గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీకు ఎన్ని గంటలకు తెలుసు సార్? ఇప్పుడు 1 అవర్ అయింది సార్, 1 అవర్ అయింది. వారితో మీకు అనుభవం ఏంటి? చాలా మంచి నాయకుడు. ఉభయ రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారు చాలా గొప్ప సేవలు అందించారు. మరవలేని నాయకుడు వారు. లోకల్ చూసుకుంటారు, తీవ్ర సంతాపం తెలియజేసుకుంటూ అంతే లోకల్ తప్పించి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనతో నాకు చాలా అనుబంధం ఉంది. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చేవారు, పలకరించేవాళ్ళు. చాలాసార్లు కలిసి భోజనం చేశాం, టిఫిన్ కూడా చేశాం. ఒక మంచి నాయకుడిగా 2 రాష్ట్రాల్లో గుర్తింపు ఉంది. ఒక అంకుటిత దీక్షతో పనిచేసినటువంటి నాయకుడు. 4-5 సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా కూడా చేశారు, సేవలు అందించారు. వారి మరణాన్ని తీవ్ర దిగ్భ్రాంతి ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్. వైర్ నా చుట్టూ చంపేతరేంది? అక్కడ పెట్టకు. సో ముద్రగడ పద్మనాభం గారు మృతి చెందారు సింధు హాస్పిటల్ దగ్గర. మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఒక్కొక్కరు కూడా ఈ హాస్పిటల్లో వారిని చూడడానికి వస్తున్నారు. మనం చూస్తున్నాం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు కూడా ఇప్పుడే ఈ హాస్పిటల్ లోపలికి వెళ్తున్నారు. వారిని కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం కోసం. ఎందుకంటే 26 రోజుల నుంచి ఇదే హాస్పిటల్లో వారు చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కొక్కరు అయితే ప్రస్తుతానికి సింధు హాస్పిటల్కి చేరుకుంటున్నారు. మరికొంతమంది కూడా మరికొందరు కూడా వంగవీటి రాధ గారు కూడా వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇంతకుముందే రంగగారి కూతురు ఆశా కిరణ్ గారు కూడా ఇప్పుడే ఇంతమంది లోపలికి వెళ్ళినాం. ఇప్పుడు వంగవీటి రాధ గారు కూడా వస్తున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. ఇలా ప్రతి ఒక్కరు కూడా ముద్రగడ గారు చనిపోయారనేటువంటి విషయం తెలిసిన ఒక్కొక్కరు కూడా లోపలికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. చాలా మంది ప్రముఖులు ఇంకా ఇక్కడికి ఇప్పుడిప్పుడే వస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి భౌతిక కాయాన్ని కూడా తీసుకువెళ్తున్నారనేటువంటి విషయం అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే స్వస్థలానికి తీసుకువెళ్ళాలి. రేపు సందర్శనార్థం స్వస్థలంలోనే ముద్రగడ గారి భౌతిక కాయాన్ని పెట్టుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి కాసేపట్లోనే 1 గంట 2 గంటల్లో, అంటే ఈరోజు మిడ్ నైట్ వరకు ఇక్కడ నుంచి వాహనాలలో, కార్లలో, రోడ్డు మార్గం గుండా ముద్రగడ గారి భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులంతా కూడా స్వస్థలానికి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కాసేపు టైం ఉంది కాబట్టి ఒక్కొక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి నియర్ బై ఉన్నటువంటి పొలిటీషియన్లు అందరూ కూడా వస్తున్నారు. ఇప్పుడే మనం చూడడం జరిగింది. కొంతమంది ఎంపీ గారు రావడం జరిగింది, ఒక ఎమ్మెల్సీ ఇంతమంది వెళ్ళడం జరిగింది. అండ్ అలాగే ఆశా కిరణ్ గారు కూడా రావడం జరిగింది, వంగవీటి రాధ కూడా రావడం జరిగింది. ఇంకొంతమంది ఒక్కొక్కరుగా వస్తున్నారు. ముద్రగడ గారి భౌతిక కాయాన్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్లే లోపు చాలా మంది వచ్చి చూసి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి సింధు హాస్పిటల్ వద్ద అయితే మనం పరిస్థితిని చూస్తున్నాం. ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. పూర్తిగా ఎవరిని కూడా లోపలికైతే వెళ్ళనివ్వకుండా లోపలి వాళ్ళకి ఫోన్లు చేసి కుటుంబ సభ్యులకి ఒక్కొక్కరుగా వచ్చినటువంటి పొలిటీషియన్ గారు వారందరికీ ఇంటిమేషన్ ఇస్తే సెక్యూరిటీ వాళ్ళు లోపలికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కూడా 2 తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. కాపు ఉద్యమ నేతగా సుపరిచితులైనటువంటి వ్యక్తి. జాతీయ స్థాయిలో కూడా తన పేరు మారుమోగినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి
వ్యక్తి ఈరోజు అస్తమయం అనేటువంటి విషయం అయితే అందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా మంది రాజకీయ ప్రముఖులందరూ కూడా ఇప్పటికే ఈ విషయాన్ని తెలుసుకొని ఒక్కసారిగా షాక్కి గురై సంతాపాన్ని వ్యక్తం చేస్తూ దిగ్భ్రాంతికి గురవుతూ వారు సంతాపాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది కూడా వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక్కొక్కరికి అయితే వస్తున్నారు పొలిటీషియన్ తెలుసుకున్న విషయం తెలుసుకున్న వాళ్ళందరూ కూడా. పల్లంరాజు గారు కూడా ఇప్పుడు రావడం జరిగింది ఇక్కడికి హాస్పిటల్కి. ఇప్పుడే కెమెరా సార్ దూరం జరగండి. మరి ఆయన కెమెరా మీరు కోల్పోవడం చాలా దురదృష్టకరం. మీరు వెనక పోతాం చాలా గొప్ప ప్రజానాయకుడు, ప్రజల మనిషి, చాలా పట్టుదలతో ఆయన రాజకీయం చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్న మనిషి. అలాంటి నాయకుడిని కోల్పోవడం నిజంగా ఆంధ్రప్రదేశ్ దురదృష్టకరంగా భావిస్తున్నాను నేను. మరి 1989 నుంచి కూడా రాజకీయాల్లో మరి పయనించి మరి ఆయన చాలా సార్లు రాజకీయంగా నాకు నా విజయానికి తోడ్పడ్డారు. అలాంటి మనిషిని కోల్పోవడం చాలా దురదృష్టం అని నేను భావిస్తున్నాను. నేను వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి నేను చెప్పుకుంటున్నాను. పార్క్ చేసుకోండి. హాస్పిటల్ వద్దకి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వారందరూ కూడా ఎందుకంటే కాసేపట్లోనే ఇక్కడి నుంచి భౌతికాన్ని తీసుకువెళ్తారు కాబట్టి ఆలోపే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి అవైలబుల్గా ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి చివరి చూపు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి హాస్పిటల్ వద్ద అయితే పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు కూడా రావడం జరిగింది. ఎందుకంటే కొంతమంది ఎవరైనా వారి యొక్క అభిమానులు కూడా వారందరూ కూడా వస్తే క్రౌడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ముందు జాగ్రత్తగా పోలీసులు కూడా అక్కడ వాళ్ళు కూడా బందోబస్తు అయితే రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా చాలా మంది పొలిటీషియన్లు కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఆలోపు అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ సింధు హాస్పిటల్లో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. 1989 నుంచి కూడా మరి నేను ఆయనతో రాజకీయంగా పయనించడం జరిగింది. నాకు పార్లమెంట్ లో విజయానికి చాలాసార్లు ఆయన తోడ్పడ్డారు. పట్టుదల ఉన్న మనిషి, ప్రజానాయకుడు, ఒక మచ్చలేని నాయకుడు. అటువంటి నాయకుడిని కోల్పోవడం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి దురదృష్టంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా తూర్పుగోదావరి ప్రజలకి మరి మా ప్రాంతానికి కూడా ఇది తీరని లోటు. వారి కుటుంబానికి, వారి అనుచరులకి కూడా నేను ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. అది పరిస్థితి. హాస్పిటల్ వద్ద అయితే ఒక్కొక్కరికి వస్తూ వారి సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ముద్రగర్ గారు లేనటువంటి లోటు తీర్చలేదని చెప్తున్నారు. వారు ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చి ఇప్పటికే సంతాపాన్ని అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇది సింధు హాస్పిటల్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. అది పరిస్థితి. హాస్పిటల్ వద్ద అయితే ఒక్కొక్కరికి వస్తూ వారి సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ముద్రగర్ గారు లేనటువంటి లోటు తీర్చలేదని చెప్తున్నారు. వారు ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చి ఇప్పటికే సంతాపాన్ని అయితే తెలియజేస్తున్నటువంటి